నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. భద్రతను పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచన. ఎస్కోటలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి. ప్రజల కోసమే కూటమి పనిచేస్తుందని స్పష్టీకరణ. విజయనగరంలో వైభవంగా పైడితల్లి కలశజ్యోతి కార్యక్రమం. అమ్మవారి అనుగ్రహంతో జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన పూజారి బంటుపల్లి. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జెడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి దీపాలతో వెలుగును నింపడం ఈ పండుగ సంప్రదాయమని, మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలనేది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరారు. దీపావళి అనేది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండుగని, ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా ప్రజలు దీపావళి పండుగను ఆనందంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రజల సమస్యలను తమ గలం ద్వారా వినిపిస్తూ ప్రజాసేవలో భాగస్వామ్యం అవుతున్న మీడియా ప్రతినిధులకు చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం, తగరపు వలస, ఆనందపురం, ఎండాడ కార్యాలయాల్లో మీడియా సభ్యులకు దీపావళి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కలం ద్వారా సమాజంలో ఉన్న సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా పాత్రికేయులు కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాంటి వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి పీడీక రాజన్న దొర మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి సంస్కృతి సంప్రదాయాలను విడనాడి ఏకవచనంతో మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. గిరిజనులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినా మారకపోయినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అలాంటి సందర్భంలో ప్రతి అభివృద్ధి పని తామే చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు నియమించారని అడుగుతాను. నేను అసలేదు ఒక్కరు కూడా నియమించలేదు. చేతగాని వాళ్ళకి ఎందుకు ఈ పదవి అంటున్నారు? మొదటి సంతకమే అమలు చేయలేని మీకు, చేతగాని వారికి మీకు పదవి అవసరమా అంటున్నాను. అందులో 2 మంత్రి పదవులు, 2 శాఖల పరంగా కూడా మీరు బాధ్యులు. గిరిజన పిల్లలు చనిపోతున్నారు, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యులు. 3 శిశు సంక్షేమ శాఖ మంత్రి చనిపోతున్నారు చిన్నపిల్లలు కాబట్టి 3 శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యులు. ఏఎన్ఎం లేసారట. పక్కనున్న సబ్ సెంటర్ నుంచి కానీ, పక్కనున్న ఆసుపత్రుల నుంచి కానీ ఆ హాస్టల్ చూసే పద్ధతి 15 రోజులకో, నెల రోజులకో డాక్టర్ వెళ్ళడము, వారంకో 10 రోజులకో ఏఎన్ఎం వెళ్ళడం ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నది ఈ పద్ధతి. అది హాస్టల్ పక్కన ఏదైతే సబ్ సెంటర్ ఉంటుందో ఆ ఏఎన్ఎం మీరు పర్యవేక్షణ చేయడం. ఈ రోజు మీరు శంకుస్థాపనలో ఓపెన్ బిల్ చేస్తున్నారా? మేము ఆ రోజు శాంక్షన్ చేయించినవి, మేము శాంక్షన్ చేయించే కూడా మీరు ఎందుకు వెళ్ళారు? మేము కట్టహినే కాబట్టి మీరు ఎందుకు చేస్తున్నారు అనేది అది నిరంతర ప్రక్రియ. అది బాధ్యత, ఏ ప్రభుత్వం వచ్చిన బాధ్యత. ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు. మెడికల్ కాలేజ్ మేము డబ్బులు ఇచ్చినాం, ఇంత ఇచ్చినాం, అంత ఇచ్చాము, బాధ్యత అది ప్రభుత్వం. మేము కట్టినందుకు సంతోషించాలి. కట్టిన బిల్డింగ్లకి డబ్బులు ఇస్తున్నారు. మీరు కొత్తగా మీరు కట్టించలేదు, మీరు కొత్తగా కట్టించలేదు కదా. తిరిగి మేము కన్ని రంగులు, హొంగులు, పొంగులతో ఉన్న చాలా బిల్డింగ్ పులివెందల నింటిది కూడా మీరు ప్రైవేట్కి ఇచ్చారని చూస్తున్నారు. ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఇదా ప్రభుత్వం?
ప్రైవేటులకు ఇవ్వడమే ప్రభుత్వం పనమా? ప్రైవేట్లో ఉన్నది ఏదైనా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వంకి వచ్చినవి ప్రైవేటులకు చాలా వస్తువులు ఇస్తున్నాం కదా, తెచ్చుకోమని ఎవరు కాదనడం లేదు కదా. మీ ప్రభుత్వంలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు, మీకు కాదనడం లేదు కదా. డైరెక్ట్ ప్రైవేట్కి ఇచ్చారు. ఇది ప్రభుత్వం తెచ్చుకున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ మోడీ గారిని తీసుకొచ్చింది, తెచ్చుకుంది కాబట్టి ఇది ప్రభుత్వంగా ఉండాలి. దానికోసమే మేము కోటి సంతకాలు పెట్టిస్తున్నాం. మెడికల్ కాలేజ్ అంతా మెడికల్ కాలేజ్ అని కాదు కదా, అక్కడ మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, నర్సింగ్ వాళ్ళకి, ఫార్మసీ వాళ్ళకి ప్రత్యేకంగా విందులు ట్రైనింగ్లు అవ్వడానికి ఉంటాయి, రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ ఎస్సీ బీసమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ పరం అయిపోతే ఇవన్నీ రావు. అదే జగన్ అంటున్నారు, ఏదో ఉద్ధరించేసినట్టు, ఏదో ఘనకార్యం సాధించేసినట్టు మేము డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరి కోసం ఇస్తారు? ప్రజల డబ్బులు, ప్రజల కోసం కట్టిన బిల్డింగ్లు అవి. మన అధికారం కోసం మేము ఇచ్చి ఉండేవాళ్ళు. ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ, ఒకరు మిగిలించి వదిలేస్తుందని వదిలేయడం కాదు. మేము పోలవరం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, తర్వాత మీరు కొంతవరకు చేశారు కదా, మేము వచ్చింది కొంతవరకు చేశాం కదా, ఇప్పుడు మిగతా మీరు చేస్తున్నారు కదా, మరి వదిలేండి. అది కూడా పోలవరం కూడా మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి సంస్కారం లేకుండా ఇష్టం వచ్చిన నోరు ఉన్నది కదా మాట్లాడటం కాదు. ప్రజలు గమనిస్తున్నారు, ఎవరేంటో తెలుస్తుంది. మేము కోరుకుంటుంది కూడా ఇటువంటి మంత్రులు ఉండాలి అని. అయితే పిల్లలు చనిపోతారన్నట్టు మా బాధ. గిరిజన పిల్లలు, చిన్న పిల్లలు చనిపోతారని ఇటువంటి మంత్రులు ఉంటేనే మా పార్టీ మైలేజ్ పెరుగుతుంది. ముఖ్యంగా గిరిజన నియోజకవర్గం పార్టీ మైలేజ్ పెరుగుతుంది, మా క్రెడిట్ వస్తుంది, మా పార్టీకి మా నాయకుడికి మాకు మంచి క్రెడిట్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, మైలేజ్ కూడా పెరుగుతుంది. అదే కోరుకోండి, ఇటువంటి మంత్రులు ఉండాలి మేము కోరుకుంటున్నాం. కానీ పిల్లలు చనిపోతున్నారు, గిరిజన పిల్లలు, అమాయకులైన పిల్లలు చనిపోతున్నారు అనేది మా బాధ. సమాజ సేవలో తన వెన్నంటే ఉంటూ తనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులకు మధ్య సిరిసహస్ర దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో దీపావళి నేపథ్యంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించే తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి తనకు ఎంతగానో సహకరిస్తున్న చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. ఇదే విధంగా చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా చేయబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తనకు సహాయంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. మైత్రి మీడియా ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, ఖాతాదారులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ రోజు ప్రజలందరి జీవితాలలో దీపకాంతులు వెలగాలని ఆకాంక్షిస్తూ తెలుపుతున్నవారు మైత్రి మీడియా యాజమాన్యం మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలో గల 43 మంది పేదలకు 27,17,186 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎస్కోట నియోజకవర్గంలో 205 మందికి గాను 1,78,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి నేరుగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనలా నిలుస్తుందని, ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టిన కేసులకు సంబంధించి ఇప్పటికే మన ఎస్కోట నియోజకవర్గంలో ఈ సంవత్సరం 6 నెలల కాలంలో కొన్ని వందల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటూ ఇవాళ ఈ దీపావళి పర్వదినంలో కూడా మరి మన ఎవరైతే అనారోగ్య బారిన పడిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన అర్జీ ఆధారంగా మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకిచ్చిన ఫైల్స్ లో మరి వారు రాష్ట్రంలో ఉన్న అందరికీ సహాయ సహకారాలు అందజేయాలి గనక 30% నుంచి ఫైల్ బట్టి మీరు ఇచ్చిన ఫైల్స్ కి 40% వరకు ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం మరి వారి యొక్క గొప్పతనానికి, గొప్ప మనసుకు నిదర్శనమని మరి ఆ దశగా మరి కొంతమంది ₹1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు ఫైల్స్ ఇవ్వచ్చు. అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా మరి సీఎం గారు ఆ రోజు వచ్చే కేసులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఫైల్స్ పెడతారు గనక 30-40% వరకు ఆ దిశగా సీఎం గారే స్వహస్తాలతో మరి వీటన్నిటినీ ఒకేసారి శాంక్షన్ ఇస్తూ ముందుకెళ్తారు గనక ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అపోహలు వద్దని నేను మీ అందరికీ తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంట కుటుంబాల్లో సిరి సంపదల భాగభాగ్యాలతో ఈ దీపావళిలో మన అందరినీ చల్లగా చూడాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకుంటూ విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఉన్న జిఆర్ కాంప్లెక్స్ మైత్రి మీడియా కార్యాలయంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు మీడియా ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధి తోట వాసు ఉద్యోగులందరికీ స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా మైత్రి మీడియా ప్రేక్షకులకు, ఖాతాదారులకు, ప్రకటనకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద వెలుగు నిండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఉద్యోగులందరూ సంస్థ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తున్నారని, అదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైత్రి మీడియా ఉద్యోగులు పాల్గొన్నారు. దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం మనిషిలో ఉన్న ఆత్మజ్యోతిని దర్శించడమేనని ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ ప్రతినిధి అన్నపూర్ణమ్మ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రహ్మకుమారిస్ సంస్థలోని తన కార్యాలయంలో మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీపావళి అంటే భగవంతుడు ఏ విధంగా నరకాసురుడు అనే అసురుడిని వధించాడో ఆ విధంగానే ప్రతి మనిషి తనలో ఉన్న అసుర గుణాలను భగవంతుడిని ఆశ్రయించడం ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ఈ దీపావళి రోజున రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అయితే మనం దీపావళి ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. దీపాలను వెలిగిస్తాము. ముందు రోజు నరక చతుర్దశి చేసుకుంటాం, తర్వాత రోజు దీపావళి చేసుకుంటాం. అయితే నరక చతుర్దశి అంటే నరకాసురుడు వధించినప్పుడే కదా తర్వాత అందరూ సుఖంగా శాంతిగా ఉంటారు. అంటే నరకాసురుడు అంటే నరకంలో ఉండే అసురులందరూ ఎంతవరకు అసురు గుణాలతో ఉంటారో అది నరకంలాగే ఉంటుంది.
కాబట్టి అందరిలో ఉండే అసురీ గుణాలను ఎప్పుడైతే సంహరించుకుంటామో అప్పుడే నిజమైన సుఖము, శాంతి ఉంటుంది. అప్పుడే చీకటి అంటే దుఃఖానికి గుర్తు చీకటి, సుఖానికి గుర్తు వెలుగు. కాబట్టి ఎప్పుడైతే ఈ దుఃఖాలు, బాధలు, కష్టాలు, ఈ ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడే జీవితంలో అందరూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతారు. అందుకే దీపాలు వెలిగిస్తారు వెలుగు కోసం. వాస్తవంలో దీపం అన్నది ఏది అంటే ఆత్మ దీపాన్ని వెలిగించుకున్నప్పుడు అప్పుడే మనకి నిజమైన సుఖము, శాంతి ఉంది. ఈ దేహం అనే భ్రాంతిలో ఉండడం అది కూడా నరకం. అంటే మనం అవగుణాలకి తొందరగా అధీనం అవుతాం. దేహం అనుకున్నప్పుడు మనకి వేరే వాళ్ళతో పోటీ వస్తుంది, వేరే వాళ్ళు ఎక్కువ తక్కువలో ఈర్ష్య, ద్వేషాలు వస్తాయి. ఇవన్నీ రావడానికి మూల కారణం ఏంటంటే దేహం అనుకోవడం. ఆత్మ ఒరిజినల్గా ఆత్మకి సంస్కారం ఏది అంటే శాంతి, ఆనందం, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, శక్తి, దాని నేచురల్ క్వాలిటీస్. ఈ నేచురల్ క్వాలిటీస్లో ఉన్నప్పుడు సుఖంగా, శాంతిగా ఉంటుంది. కాబట్టి సత్యత, అందుకే అంటారు నరకాసురుడిని చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభావాన్ని తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడే సత్యం అన్నది గుణాలతో జీవించడం. జీవితంలో సత్యంగా ఉన్నప్పుడే మనలో ఉండే చెడు గుణాలని మనం పోగొట్టుకోగలుగుతాం. సత్యత లేకపోతే మనలో తప్పకుండా అవగుణాలు మనలోకి ప్రవేశం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యతతోనే ఈ అసురీ గుణాలన్నిటినీ మనం తొలగించుకున్నప్పుడు ఈరోజు ఈ కలియుగం ఒక నరకంలా ఉంది. ఎక్కడ చూడండి దుఃఖము, అశాంతి, బాధలు, కష్టాలే ఉంటున్నాయి. ఏ ఒక్క ఇంట్లోనూ సంపూర్ణ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉన్నాము అన్న ఇల్లే మీకు వెతికినా కనిపించే స్టేజ్ ఇప్పుడు లేదు. కాబట్టి సంపూర్ణ సుఖం, శాంతి, ఆనందం ఉండేయాలి అంటే మనలో ఈ అవగుణాలని ముందు తొలగించుకోవడానికి మనం ఇక్కడ పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. సత్యత మన దగ్గర ఉండాలి, భగవంతుడు తోడు ఉండాలి. ఎంతవరకు భగవంతుడు తోడు పెట్టుకోమో అంతవరకు మనలో శక్తి రాదు. దీపాలు ఒక దీపంతో మనం ఎన్నో దీపాలు వెలిగిస్తాం. కాబట్టి పరమాత్మ కూడా జ్యోతి స్వరూపుడే. ఆయన సర్వశక్తివంతుడు. ఈ సృష్టినంతటినీ నడిపించేవాడే పరమాత్ముడు. ఆయన అజన్మ, అశరీరి, అవ్యక్త అంటాం. అలాంటి పరమాత్ముడు సృష్టికే మూలకారకుడైన శివుడు అనండి, నిరాకారుడనండి, ఆయన్ని సృష్టికి మూలకారకుడు అనండి, ఈశ్వరుడు అనండి, ఆయన్ని ఏ పేరైనా పెట్టండి, కానీ పరమాత్ముడు అనేవాడు ఒక్కడే. ఆయన ఆత్మలందరికీ తండ్రి. కాబట్టి ఆయన వచ్చి మన దీపాలని వెలిగిస్తారు. ఎప్పుడైతే మన ఆత్మ జ్యోతులు వెలుగుతాయో అప్పుడే మన జీవితంలో అంధకారం, అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే ప్రకాశం వచ్చినప్పుడే సుఖము, శాంతి ఉంటుంది. కాబట్టి అజ్ఞానాన్ని అంధకారం అంటారు. అజ్ఞానం అంటే ఏమిటంటే మనం తెలుసుకోకుండా మనం చేసే అవగుణాలతో జీవించడాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే మనం తెలుసుకుంటూ మనం ఏది రైట్ రాంగ్ అని తెలుసుకుని మనం చేసే శ్రేష్ఠ కర్మల్నే వెలుగు అంటారు. ఒకటి జ్ఞానంతో వెలుగు వస్తుంది, అజ్ఞానంతో చీకటి వస్తుంది. ఒకటి ఈ చీకటిని తొలగించుకుని ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో వెలుగును తెచ్చుకోవాలి. ఎందుకంటే పరస్పరం మనలో గుణాలు ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మనం ఆనందంగా ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనలో ప్రేమ లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదంటే మనం వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం? ఒకటి మనం శాంతిగా ఉండాలి, వేరే వాళ్ళకి కూడా శాంతిని ఇవ్వాలి. మనం సుఖంగా ఉండాలి, వేరే వాళ్ళకి సుఖం ఇవ్వాలి. కాబట్టి ముందు మనం నింపుకోవాలి. వేరే వాళ్ళు నాకు ప్రేమ ఇవ్వలేదు, వేరే వాళ్ళు సుఖం ఇవ్వలేదు అనుకుందా, ముందు నేను ఎవరికైనా ఏమైనా ఇచ్చాను, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి, నాకు సుఖం ఇవ్వాలి అనుకున్నాక నేను ఎంతమందికి సుఖం ఇస్తున్నాను, నేను ఎంతమందికి గౌరవం ఇస్తున్నాను, నేను ఎంతమందికి ఆనందం ఇస్తున్నాను. కాబట్టి మనం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మనకి వస్తూనే ఉంటుంది. ఇవ్వకుండా రావడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏదైతే మనం ఆశిస్తున్నామో దాన్ని ముందు ఇవ్వడం అలవాటు చేసుకుంటే అప్పుడే నిజమైన దీపావళిని చేసుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు మనం ఆనందంగా గడపాలి అని కొత్త బట్టలు వేసుకుంటారు, పటాకీలు కాలుస్తారు. అది ఒక్కరోజుకు మాత్రమే ఉంటుంది. కానీ నిజమైన దీపావళి
మన గుణాలని ధారణ చేసుకుని ఉన్నట్లయితే మన జీవితం అంతా దీపావళి ఉంటుంది. మన జీవితం అంతా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇలాంటి సత్యమైన దీపావళిని చేసుకుని మీరందరూ కూడా దీపరాజు పరమాత్ముడు, దీపాలం మన ఆత్మలు. కాబట్టి ఆయన నుండి శక్తిని పొందుతూ, శాంతిని పొందుతూ, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా దీపావళికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో జిల్లాలో ఉన్న 293 మంది మినీ అంగన్వాడీలు లబ్ధి పొందనున్నారని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి టి విమలారాణి తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. వీరి నెలవారీ గౌరవ వేతనం 11,500కి పెంచినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 10 మంది కన్నా తక్కువ మంది పిల్లలు ఉన్న అంగన్వాడీలను 1 కిలోమీటర్ లోపు ఉన్న ప్రధాన అంగన్వాడీలలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 293 మినీలు ఉన్నాయి. ఈ మినీలకి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే దిశగా గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఎవరైతే 10th క్లాసు కంప్లీట్ చేశారో మినీలు, అంటే అంగన్వాడీ కార్యకర్తకి 10th క్లాస్ అర్హత కాబట్టి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తకి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఈ సాధన పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో అప్గ్రేడేషన్ కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి లిస్ట్ రావడం జరిగింది. వాటికి ఏంటంటే మాకు 201 అంగన్వాడీ కార్యకర్తలకి, మినీ అంగన్వాడీ కార్యకర్తలకి ఆ లిస్టులో మనకి ఇచ్చారు. వాటిని ఇప్పుడు వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నది అథెంటిసిటీ చేయించమని చెప్పారు, సర్టిఫికేట్స్ పరిశీలించమని చెప్పడం జరిగింది. దాని ప్రాప్తికి సిడిపో వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఫస్ట్ చెక్ చేయడం జరిగింది. తర్వాత తదుపరి వాటిని జిల్లా విద్యాశాఖ అధికారి వారికి అథెంటిసిటీ కోసం పంపించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే ఎవరైనా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే 10 మంది కంటే బెనిఫిషియర్స్ తక్కువ ఉన్నారో అలాంటి మినీ అంగన్వాడీ కేంద్రాలను 1 కిలోమీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉంటే వాటిలో మెర్జ్ చేయమని చెప్పేసి అందులో మనకి సూచించారు. దాని ప్రాప్తికి మనకి 39 అంగన్వాడీ కేంద్రాలకైతే లిస్ట్ ఇచ్చారు. కానీ వెరిఫై చేస్తే అందులో మనకి ఫస్ట్ లిస్ట్లోనే 28 వరకు వచ్చేసారు. కాబట్టి 11 మంది మాత్రమే ఈ మెర్జింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇంకా మిగిలిన 81 మంది మనకి ఈ 2 లిస్టులో లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే 10th క్లాస్ కనుక వాళ్ళు అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని నెక్స్ట్ వాళ్ళ ధ్రువపత్రాలు కూడా పరిశీలన చేసి డిపార్ట్మెంట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫేజ్డ్ మేనర్లో ఈ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరంలో వేంచేసిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలలో భాగంగా కలసజ్యోతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి చదురుగుడి వరకు అమ్మవారి కలసజ్యోతిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఏడు అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవానికి ముందు కలసజ్యోతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి కలసజ్యోతిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగి జ్ఞానకాంతులు వికసిస్తాయని వివరించారు. భక్తులందరూ అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమాన భాగంలో ఈరోజు చాలా శుభదినం. ప్రతి సంవత్సరం కూడా ఉయ్యాల కంబాల ముందు ఆదివారం నాడు ఈ
ఈ కలశ జ్యోతి కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులతో పైడిమామ దీక్షలతో ఈరోజు సాయంత్రం 5:30-6 సమయంలో పనంగుండు నుండి చదురుకుడికి ఈ కలశ జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కలశ జ్యోతి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఈ దీక్షాదారులతో అందరితో కలిపి, ఎందుకంటే 41 రోజు అమ్మవారి దీక్షలో ఉండి అమ్మనే దయచి అందరూ కూడా ఆరోగ్యాలు అనుభవించాలి కలగాలని ప్రార్థిస్తూ జై పైడి మాంబ, జై పైడి. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. భద్రతను పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచన. ఎస్కోటలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి. ప్రజల కోసమే కూటమి పనిచేస్తుందని స్పష్టీకరణ. విజయనగరంలో వైభవంగా పైడితల్లి కలశ జ్యోతి కార్యక్రమం. అమ్మవారి అనుగ్రహంతో జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన పూజారి బంటుపల్లి. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.